ఇదే శామ్యుయల్ మోరిస్ స్టీఫెన్ మెరిట్ అనే ఆయన దగ్గరికి చేరినప్పుడు ఆ భక్తుల జీవితంలోంచి చెప్తున్నాను ఈరోజు మీకు. బైబిల్లోంచి కాదు, బైబిల్ చూసి బలపడిన భక్తుల జీవితంలోంచి ఈరోజు మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. మూడవది, శామ్యుయల్ మోరిస్ స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరికి చేరతాడు. వాళ్ళేమో తెల్లోళ్ళు, ఈయనేమో ఒరిజినల్ నీగ్రో, మంచి బ్రాండెడ్ సరుకు, నల్లగా ఉంటాడు. ఏమి ఇక డౌట్ ఉండదు అన్నమాట, అంత నలుపు. స్టీఫెన్ మెరిట్ గారు శామ్యుయల్ మోరిస్ని తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తన భార్యతో ఏమంటాడో తెలుసా? భార్య ఒప్పుకుంటుందో ఒప్పుకోదని ముందే చెప్తాడు. ఏమన్నా తెలుసా? వైఫ్, మన ఇంటికి ఈరోజు ఒక నల్ల దేవదూత వచ్చాడు అంటాడు. తెల్ల దేవదూత కాదు, దేవదూత అంటే తెల్లగా ఉంటాడు, కానీ మన ఇంటికి వచ్చిన దూత నల్ల దూత, కానీ దేవదూతే అంటాడు. ప్రార్థనాపరుడండి శామ్యుయల్ మోరిస్. ఓ చోట కూటం జరుగుతూ ఉంటుంది ఓ చోట అమెరికాలోనే. వాళ్ళందరూ కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటాడు. ఆ వాక్యం చెప్పేటప్పుడు గమనిస్తాడు, ఎవ్వరు పట్టించుకోరు. ఎవడు పనిలో వాళ్ళు ఉంటారు, మళ్ళీ మొత్తం మందిరంలోనే ఉంటారు. శామ్యుయల్ మోరిస్ గారు చూస్తాడు. ఒక ఆదివారపు ఆరాధనకు పోతాడన్నమాట. ఆయన వెళ్ళి చూస్తాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. ఈ ప్రజలకు చెప్పడానికి ఒక మాట ఉంది నా దగ్గర, మీరు అవకాశం ఇస్తే నేను వారితో ఆ మాట పంచుకుంటాను అంటాడు. సహజంగా కొత్త వ్యక్తికి ఎవరైనా మైక్ ఇస్తారా? డౌట్ పడతారు. కానీ వాళ్ళు ముందే వినని రకాలు కదా, ఆ కూర్చున్న విశ్వాసులు వినని రకాలు కదా, మొండి మనుషులు కదా. ఎవరు బాబా, ఇంత సీనియర్ని నేను చెబుతుంటేనే వీళ్ళు ఎవడు పట్టించుకోవట్లా, ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు, నువ్వు నీగ్రోవి, నువ్వు చెబితే వింటారా వీళ్ళు? సరే కానీ నీ ఆనందం ఎందుకు కాదనాలి, నువ్వు ఈరోజు ఏదో కొత్తగా వచ్చినట్టున్నావు, సరే రా అని ఆయనకి సమయం ఇచ్చి కొంచెం అక్కడ నిలబడి చిన్నగా ఆయన ప్రార్థన చేస్తాను అంటాడు. వాళ్ళందరికీ వందనాలు చెప్పి ప్రార్థన చేస్తానని మోకాళ్ళుని ఆ మైక్ ముందు ప్రార్థన చేస్తా మొదలు పెడతాడండి. ఆయన ప్రార్థన మొదలు పెడతాడు. ఆ ప్రార్థన స్టార్ట్ చేశాడు కదా, తర్వాత చెప్తాడులే, చెప్పాలనుకున్నది ఏదో అనుకొని ఈయన చిన్నగా అక్కడి నుంచి కదిలి ఆయన కూర్చునేటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చి కూర్చుంటాడండి. కూర్చొని జనంకి వెళ్ళి చూస్తే అంతకుముందు ఇతడు మాట్లాడుతున్నప్పుడు ఎవడు పట్టించుకొని వాళ్ళు మొత్తం మోకాళ్ళ మీదకి వచ్చి ఉంటారు. మొత్తం మోకాళ్ళ మీదకి వచ్చి 2 కళ్ళల్లోంచి కన్నీళ్లు గారుతాయి. క్షణాలలో జరిగిన మార్పది. అంటే ఏం జరిగిందో తెలుసా? దైవజనుడు చిన్నవాడు శామ్యుయల్ మోరిస్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో, ప్రార్థన మొదలుపెట్టాడో, వెంటనే పరిశుద్ధాత్మ స్పందించటం మొదలుపెట్టాడు. కూర్చున్న వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డప్పుడు ఫస్ట్ ఏం జరిగిద్దో మీకు తెలుసా? మనుషులు పాపముల విషయమై ఒప్పించబడతారు. ఎప్పుడైతే శామ్యుయల్ మోరిస్ వెళ్ళి మోకాళ్ళుని ప్రభువా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, 4-5 మాటలు ఆ ప్రార్థనలో ఎత్తాడో, విన్నవారి గుండెలు బ్రద్దలైపోయాయి. మోకాళ్ళ మీదకి వచ్చి పడి ఏడవటం మొదలుపెట్టారు. అంటే అప్పటిదాకా భక్తిహీనముగా ఉన్న వారిని పశ్చాత్తాపంలోనికి, దేవుని భక్తిలోనికి తిప్పాడండి. ఎడి తిప్పాడు? భక్తిలోనికి తిప్పాడు. ఎవరు తిప్పారు? ఈ భక్తుడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ తిప్పాడు. ఈ ఒక్కచోటే కాదు, ఒక సండే స్కూల్లో అంతే జరిగిద్ది, ఓ చర్చిలో అంతే జరిగిద్ది, ఎక్కడికన్నా పోనీ అంతే. ఆయన ఎలాంటి మనిషి అంటే, ఓ చోట ఆయన జాయిన్ అవుతున్నప్పుడు, అయ్యా మీకు ఏ గది కేటాయించమంటారని అడిగితే, ఎవ్వరూ ఇష్టపడని, ఎవరు వాడుకొని గది ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ నాకంటాడు. దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వాడి వ్యక్తిత్వమే వ్యక్తిత్వం అండి. మూడవ విషయం, బలహీనపడిన వారిని భక్తికి రేపేటువంటి వ్యక్తులమై ఉండాలి.
చెడిపోయిన వారిని మంచిగా మార్చటమే కాదు, దుఃఖపడుతున్న వారిని ఆనందానికి మార్చటమే కాదు, భక్తిలో బలహీనపడిన వారిని తిరిగి భక్తిలోనికి రేపే వారమై ఉండాలి. మనం ఏం చేసే వారమై ఉండాలి? ఏం చేసే వారమై ఉండాలి? చెప్పండి. దేనికి రేపే వారమై? కొంతమంది పాపానికి రేపుతారు, కొంతమంది కోపానికి రేపుతారు, రకరకాలుగా రేపుతారు. కానీ నువ్వు ఉప్పు సారం కలిగిన నువ్వు దేవుని అందల భయభక్తులకి, దేవుని అందలి భయభక్తులకి, భక్తికి రేపేటట్టు ఉండాలి. కూర్చొని పనికిమాలిన పోస్కోల్ మీటింగులు కాదు. నువ్వు వచ్చావు నలుగురు మధ్యలో కంటే మోకాళ్ళు వేయాలి వాళ్ళు, లేదా బైబిల్ అన్నది ఇవ్వాలి. బైబిల్ అన్నది ఇవ్వాలి తమ్ముడు, లేదా మోకాళ్ళు అన్న వేయాలి. పనికిమాలిన పోస్కోలు కబుర్లకు స్థానం ఇవ్వకూడదు. శామ్యూల్ మోరిస్ అంతే, ఎక్కడికి పోయినా సరే సచ్చినట్టు మోకాళ్ళు వేయాల్సిందే వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆటోమేటిక్గా సాష్టాంగ పడిపోతారు. అందుకే అట్లాంటి భక్తి. ఫైనల్లో ఇంకొక అనుభవం గుర్తు చేసి ముగిస్తాను నేను. స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరికి ఎందుకు పోయాడు ఆయన? పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవటానికి పోయాడు. ఆయన పరిశుద్ధాత్మని గురించి సబ్జెక్ట్ చెప్తాడని ఎవరో చెబితే పాపం అంత కష్టపడిపోయాడు అక్కడికి. ఓ సమాధి కార్యక్రమం వచ్చింది స్టీఫెన్ మెరిట్ గారికి, సేవకుడు ఆయన. శామ్యూల్, ఓ సమాధి కార్యక్రమం వెళ్దామా అంటాడు. గుర్రబండిలో. వస్తానండి అంటాడు. ఇద్దరు కలిసి గుర్రబండి ఎక్కుతారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ తెల్లోళ్ళే ఇంకొక ఇద్దరు ఆ గుర్రబండిలో ఎక్కాలి, సేవకులు. వాళ్ళు గుర్రబండి ఎక్కబోతా ఆ బండిలో ఈ నీగురు అబ్బాయిని చూసి ఒక అడుగు వెనక్కేస్తారు. ఎందుకంటే నీగురులతో వాళ్ళు సాంగత్యం చేయరు. నీగురోల్ని తెల్లవాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తారు. అలాంటి అంటరాని కుర్రవాడిని స్టీఫెన్ మెరిట్ గారు బండి ఎక్కించుకొని రావటం వాళ్ళకి కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. వాళ్ళు సేవకులే మళ్ళీ. తమ్ముడు, ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? వాళ్ళు సేవకులే మళ్ళీ. ఆయన అబ్జర్వ్ చేస్తాడు, ఎక్కుతారా ఎక్కరా అని. స్టీఫెన్ మెరిట్ గారు అంటారు, ఏంటి ఆగారు? ఆయన కూడా మనతోటి పరిచారకుడే, ఎక్కండి, అతను కూడా వస్తున్నాడు సమాధి కార్యక్రమానికి అంట. సరే, ఆయన ఫీల్ అవుతాడేమో ఎక్కుతారు. నలుగురు కలిసి ఆ బండిలో వెళ్తుంటారు. ఇక స్టీఫెన్ మెరిట్ గారు ఆయనకి, శామ్యూల్, అది హై స్కూల్, ఇది మండల ఆఫీస్, ఇది ఆ పార్కు, ఇది ఈ పార్కు, ఇది ఆ గార్డెన్, ఇది ఈ గార్డెన్ అని అన్ని దారి పొడుగున చూపించుకుంటూ వస్తాడు. కాసేపు చూసి ఆయన ఆ మాట అంటాడు, శామ్యూల్ మోరిస్ గారు, స్టీఫెన్ గారు, మీరు ఎప్పుడైనా గుర్రబండిలో ప్రార్థన చేశారా అంటాడు. నేను ఇంట్లో చేసుకుంటాను, ఎక్కడన్నా వేరే ప్రదేశాల్లో చేసుకుంటాను, గుర్రబండ్లు ఇంతవరకు చేయలేదు శామ్యూల్ అంటాడు. చేద్దామా అంటాడు. చేద్దాం, ప్రార్థనేగా, ఓకే. అప్పుడు శామ్యూల్ మోరిస్ కూడా మోకాళ్ళు వేస్తాడు. వాళ్ళిద్దరు చూస్తుంటారు. మోకాళ్ళని ప్రార్థనలు అంటాడు, ప్రభువా, ఇంత 6 నెలలు ఓడలో కష్టపడి ఇన్ని బాధలు పడి నేను వచ్చింది అమెరికాలో కార్యాలయాలు చూడటానికి కాదయ్యా, పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవడానికని నీ దాసునికి బయలుపరచు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. స్టీఫెన్ మెరిట్ గారికి సౌండ్ ఉండదు. ఆయన ప్రార్థన చేస్తే ఏడుస్తాడు. ఆయన వచ్చిన సేవకులు కూడా దుఃఖపడతారు. మొత్తం అందరి మీదికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అందరూ ఒక్కసారిగా సరిచేయబడతారు. సరిచేయబడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సమాధి కార్యక్రమానికి. సహజంగా సమాధి కార్యక్రమానికి అందరూ ఏడుస్తూ ఉంటారు కదా. ఈయన వెళ్ళి అక్కడ దిగగానే క్లైమేట్ మారిపోయిందండి అక్కడ. అది ఒక సమాధి కార్యక్రమంలో జరగదు, కాదు, అది పెళ్లి కార్యక్రమంలాగా అయిపోయింది ఆ కార్యక్రమం. ఇదంతా రియల్. అంటే ఏడ్చే వారి మధ్యకి ఈయన వెళ్ళినప్పుడు
ఆ ఏడుపు ఆనందంగా మారిపోయింది. నిజంగా ఒక మనిషిని దేవుడు ఇలా చేయగలడా? ఎందుకు చేయలేడు? అసలు ఒక మనిషి కాదు, ప్రతి క్రైస్తవుడు అలా మండాలనేదే దేవుని కోరికే. ఏడ్చేవాళ్ళు కూడా మనం వెళితే సంతోషంలోకి రావాలి. కృంగిన వారు ఆ విధమైనటువంటి మెట్టుకు మనం సాధన, ఉప్పు సారము కలిగి అలా తయారు కావాలి. ఇది మొదటి విషయం. క్రైస్తవుడు అంటే అంతేనండి. బాగున్న వాళ్ళని కృంగదీసేవాడు క్రైస్తవుడు కాదు, కృంగిన వారిని లేవనెత్తేవాడు క్రైస్తవుడు. రెండవది, ఓడ ఈ దరి నుంచి ఆ దరికి చేరేసరికి దుర్మార్గులు మంచివారుగా మారిపోయారు. దుర్మార్గుల జీవితాల్ని మారు మనసులోనికి నడిపించాడండి. మూడవది, భక్తులై చర్చికి వెళ్ళారు కానీ వారు భక్తిహీనంగా ఉన్నారు. ఆ భక్తిహీనులైన వారి మధ్యలోనికి ఈయన వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ కోల్పోయినటువంటి ఆ భక్తి తిరిగి వాళ్ళలో అగ్ని వలె మండటం మొదలుపెట్టింది. 3 సంగతులండి. 4వది, సమాధి కార్యక్రమం కూడా పెళ్లి తంతులాగా మారిపోయింది. దేవుని మహాకృపను బట్టి ఆయనలాగా అంత అనుభవాలు లేకపోయినా, నా జీవితంలో ఆయనలాగా అంత అనుభవాలు లేకపోయినా అందులో కొన్ని అనుభవాలు అయితే నేను కూడా అనుభవించానండి. చెప్పండి, పిలుపు ఎవరికి? ఎవరిని పిలుస్తాడు? మర్చిపోవద్దు. నీ ఆసక్తిని బట్టి దేవుని చేతిలో వాడబడతావు. పరిశుద్ధ తండ్రి, ఈరోజు మళ్ళీ 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 ఒక కీలకమైన సందేశాన్ని బిడ్డల హృదయంలోకి పంపించావు. ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరు పెడచెవిని పెట్టకుండా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రించుకొని ఈ మాటల చొప్పున నా ప్రభా నీ ఎడల ఆసక్తి గలవారై నీ పిలుపందుకొని ధన్యులయ్యే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది నీ ఎడల ఆసక్తి కనపరిచారో వారిని నీవు చూచుచున్న దేవుడవని, వారిని మరచిపోక వారి ఎడల దృష్టి కలిగి ఉన్నావని నా ప్రభా ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇక్కడున్న వాళ్ళలో ఇంకా ఎవరు మారు మనసు పొందలేదో, ఇంకా ఎవరు రక్షణలోనికి రాలేదో వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారున్న పాప శాప బంధకాల్లోంచి వారిని విడిపించి వారిని నిత్య జీవానికి వారసులుగా చేయి. వారి ఆత్మలను రక్షించు. నీ జీవ గ్రంథంలో వారి పేరు లిఖించు. ఎంతమంది అయితే ఈరోజు తమకు కలిగిన దానిలో పరిచర్య కొరకు, సంఘము కట్టబడ్డ కొరకు, నీ మందిరం కట్టబడ్డ కొరకు త్యాగబుద్ధి కలిగి నిర్ణయాలు చేశారో, సేవ చేయాలని తీర్మానం చేశారో, సేవకు సహకరించాలని తీర్మానం చేశారో వారందరి తీర్మానాలు స్థిరపరచు. అనేక ప్రాంతాల్లోంచి నా ప్రభువా పిలుపు రావాలి యేసు నామములో, పిలుపు రావాలి యేసు నామములో. అనేక మంది సేవకు సిద్ధపడాలి యేసు నామములో, సేవకు సిద్ధపడాలి యేసు నామములో. సేవకులు లేవాలి, సేవకురాళ్ళు లేవాలి. ఆత్మల కొరకు భారము కలిగిన వాళ్ళని లేపుతండి. కృపచూపు. రోగులను స్వస్థపరచు, బలహీనలను బలపరచు. ఆయా సమస్యల్లో ఉన్న వారికి విడుదలివ్వు. అప్పులు 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 అప్పులతో అల్లాడిపోతున్న వారికి యేసు నామములో విడుదల, సమృద్ధి దయచి. నానావిధ జబ్బులతో బాధపడుతున్న వారికి, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, మెదడు జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, HIV జబ్బులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, సర్వ శరీరంలో రోగగ్రస్తమైన పరిస్థితులు యేసు నామములో వారిని విడిచి పోవునుగాక. సర్వ శరీరములకు ఆరోగ్యము దయచి. అరికాలు మందు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరి పాదం వరకు మీరు తాకండి. సర్వావయవములను స్వస్థపరచండి. మా బిడ్డల్ని బలపరచండి. కూర్చొని ఒట్టిగా విని వెళ్ళిపోయేవాళ్ళుగా గాక ఇతరులకు సువార్త చెప్పగలగాలి, ప్రార్థన చేయగలగాలి, వాక్యం చెప్పగలగాలి, సంఘాలు కట్టగలగాలి, ఆత్మలను సమకూర్చగలగాలి, పరిచర్య చేయగలగాలి. బిడ్డల్ని బలపరచండి, రోషం పుట్టించండి, తృష్ణ పుట్టించండి, భారాన్ని ఇవ్వండి, కృప చూపమని.
ఇప్పటికే చేస్తున్న వారిని ఇంకా బలపరచండి. మమ్మల్ని అందరినీ కూడా నీ పని కొరకు ఆయత్తపరచండి. రేపు ఆదివారం నుంచి, మరి నిన్న ఆదివారం మొదలైంది, రేపు ఆదివారం నుంచి క్రొత్తగా ప్రారంభమవుతున్నటువంటి చీరాల ప్రాంతంలో కూడా ఉద్యమాన్ని రానివ్వండి. ఇంకా ఎక్కడెక్కడ ఈరోజు కడపలో ప్రారంభమవుతుంది. యేసు నామములో ఉద్యమం వచ్చునుగాక తండ్రి. కడపలో ప్రారంభమవుతున్న తండ్రి సన్నిధి పరిచర్య, చీరాల్లో ప్రారంభమవుతున్న తండ్రి సన్నిధి పరిచర్య, ఇంకా కొత్త ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో. అక్కడెల్లా కూడా దీవించి ఉజ్జీవాన్ని కలిగించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని కూడా దీవించి వారి సమస్యలు కూడా పరిష్కరించి వారిని సహాయతపరచమని, వారు కూడా త్యాగబుద్ధి గల వారిని పని చేయుటకు లేదా చేసే వారికి సపోర్ట్ చేయడానికి వారికి ప్రేరణ కలిగించి కృప చూపు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.